బ్రేకింగ్ న్యూస్ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. త్వరలో జరగనున్న సచివాలయ ఎన్నికల్లో ప్రలోభాల కోసం పార్టీ నిర్వహించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు. దీనిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో జరగనున్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోవడానికి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు విందు పార్టీ ఏర్పాటు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఇక ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. త్వరలో జరగనున్న సచివాలయ ఎన్నికల్లో ప్రలోభాల కోసం పార్టీ నిర్వహించారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అనుమతి లేకుండా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు. దీనిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో జరగనున్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోవడానికి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇలా మందు విందు పార్టీ ఏర్పాటు చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేశారు. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేసి మందు పార్టీ ఇచ్చినందుకు గాను అటు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ఇప్పటికే చూసుకుంటే ఆయన పైన ఎటువంటి కేసు నమోదు చేశారు? రత్న, మొత్తం మీద చూసుకుంటే ఏమాత్రం అనుమతి లేకుండా ముఖ్యంగా త్వరలో జరగబోతున్న సచివాలయ క్యాంటీన్ ఎన్నికలకు సంబంధించి కూడా వెంకట్రామిరెడ్డి ప్యానల్ తరపున మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 10 డైరెక్టర్ పోస్టులకు సంబంధించి కూడా 11 మంది ఆయన వర్గీయులు ఉన్నారు. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా వ్యవహరించిన నేపథ్యంలో ఆయనపై అనేకమైన ఆరోపణలు ఫిర్యాదులు రావడంతో ఆయన సస్పెన్షన్ చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే సచివాలయ సంఘానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక వివాదం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయనకు సచివాలయానికి రావడానికి ఎంట్రీ లేని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల్లో త్వరలో జరగబోతున్న అంటే వచ్చే నెల 4-5 తేదీలో జరగబోతున్న ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కూడా ఉద్యోగులను ప్రభావితం చేసేందుకు వెంకట్రామిరెడ్డి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే గుంటూరు జిల్లా తాడేపల్లికి సంబంధించి కూడా కరకట్ట సమీపంలో ఒక ప్రైవేటు ప్రాంతంలో కూడా మందు పార్టీ నిర్వహించారు. దీంట్లో 7 ఫుల్ బాటిల్స్ను కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో దాదాపుగా 100 నుంచి 120 మంది ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలు, విద్యుత్ శాఖకు సంబంధించిన ఎక్కువ మంది ఉద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారితో పాటు సచివాలయానికి సంబంధించిన అనేక మంది నేతలు ఉన్నారు. మొత్తం 10 డైరెక్టర్ల పోస్టులకు సంబంధించి 28 మంది బరిలో ఉంటే దాంట్లో 11 మంది వెంకట్రామిరెడ్డి ప్యానల్కి సంబంధించిన వ్యక్తులే ఉండటంతో వారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రస్తుతం అతనికి సంబంధించి కూడా అనుమతి లేకుండా మద్యం పార్టీ ఏర్పాటు చేశారు, మద్యం విక్రయిస్తున్నారని చెప్పి కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సెక్షన్ల కింద కూడా ఆయనపై కేసు నమోదు చేశారు. వెంటనే ఆయన అరెస్ట్ చేసి 41A నోటీస్ ఇచ్చి వెంటనే విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అతని గతంలో చేసిన వ్యవహారాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్న సమయంలో మరొక వైపు ఏపీ సచివాలయం క్యాంటీన్కి సంబంధించి ఎన్నికల నేపథ్యంలో దాంట్లో కైవసం చేసుకోవాలని ఏకైక ధ్యేయంతో వెంకట్రామిరెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే క్యాంటీన్కి సంబంధించి అక్కడికి వచ్చే ఉద్యోగులకు కానీ లేకపోతే సందర్శకులకు కానీ అందరికీ కూడా అక్కడ క్యాంటీన్కి సంబంధించి మంచి క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేయాలనేది గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. కానీ ప్రస్తుతం గత 2-3 సంవత్సరాలుగా క్యాంటీన్లో ఏమాత్రం కూడా ఫుడ్ సక్రమంగా పరిస్థితి కనిపిస్తుంది. కానీ దానిపై దృష్టి పెట్టకుండా మంచి ఫుడ్ అందించాలని దాని మీద దృష్టి పెట్టకుండా ఎన్నికల్లో ఏ రకంగా గెలవాలి అనే దానిపైన వెంకట్రామిరెడ్డి దృష్టి పెట్టడం కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అతనికైతే ఎక్సైజ్ శాఖ చట్టం కింద అంటే అనుమతి లేకుండా మద్యం విక్రయాలకు సంబంధించిన కేసులు అతనిపై నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే అతనిపై 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసే కావడంతో 41A నోటీస్ ఇచ్చి అతన్ని రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు అయితే వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. రత్న, రైట్ శివ, అయితే ఇప్పుడు ఆయనతో పాటు ఇంకెవరైనా అదుపులోకి తీసుకున్నారా? అయితే దీనికి సంబంధించి వాళ్ళపైన కూడా ఏమైనా కేసు నమోదైందా?
అంటే ఇప్పటికైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించి సాధారణంగా చూసుకుంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించి కేసు నమోదు చేస్తారని అరెస్టుల ప్రక్రియ చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాత్రి జరిగిన దానికి సంబంధించి ఇటు ఎక్సైజ్ శాఖ ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంబంధించిన పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వెంకటరామరెడ్డితో పాటు మరొక 10-15 మందిపై కూడా ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు వెంకటరామరెడ్డితో పాటు మరొక ఇద్దరిపైనే ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే అక్కడికి వచ్చిన ఉద్యోగులందరినీ కూడా పోలీసులు విచారించిన సమయంలో తమకేమీ తెలియదు, ఎన్నికల ప్రక్రియ గురించి మీతో మాట్లాడాలి, సరదాగా కూర్చొని మాట్లాడదాం రండి అని చెప్పి మాత్రమే సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన పిలుపు మేరకే తాము రావటం జరిగింది తప్ప ఇక్కడ పార్టీ జరుగుతుంది కానీ లేకపోతే మధ్యాహ్నానికి సంబంధించి జరుగుతుందని కానీ తమకు ఎటువంటి సమాచారం లేదు అని చెప్పి ఉద్యోగులు చెప్పినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఉద్యోగులు చెప్పేదాన్ని బట్టి కూడా మరొక విషయానికి సంబంధించి అంటే ఎన్నికల కోడ్ ప్రక్రియకి సంబంధించి ఈ రకమైన మందు పార్టీలు ఇలా చేయటం, అలాగే వెంకటరామరెడ్డి పిలిచి తమకు పార్టీ ఇవ్వబోతున్నారని చెప్పి ఉద్యోగులు చెప్పిన నేపథ్యంలో కూడా ఇది వెంకటరామరెడ్డి ప్యానల్ తరపున పోటీ చేసే వారిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. సో ఈ కేసుకు సంబంధించి ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసు ఇటు ఎక్సైజ్ శాఖ పోలీసులు ఇద్దరు కూడా సంయుక్తంగా విచారణ చేస్తూ ఉన్నారు. సో లా అండ్ ఆర్డర్ పోలీసులకి ఈ కేసును బదిలీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎంతమందిపై కేసు నమోదు చేస్తారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా మధ్యాహ్నానికల్లా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.